హాయ్ అండి. అల్లం మురబ్బా గురించి మనందరికీ తెలుసు. నాకు చాలా ఇష్టమండి. మనలో చాలామందికి ఇష్టం. ఎందుకంటే ఆ అల్లం ఫ్లేవర్ అది. ఇంకొకటి దానికొక మెడిసినల్ వాల్యూ గూడా ఉంటుందండి. వింటర్‌లో, రెయినీ సీజన్‌లో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ గానీ, దగ్గు, జలుబు ఉన్నప్పుడు గొంతుకి చాలా రిలీఫ్ ఇస్తుందది. అండ్ అప్పుడప్పుడు తినడానికి బావుంటుంది. మౌత్ ఫ్రెషనర్ లాగా ఎప్పుడన్నా నోరు వికారంగా ఉన్నప్పుడు కూడా అల్లం మురబ్బా తింటే బావుంటుంది. సరే, ఈ అల్లం తీసుకున్నాను నేను. కొద్దిగా ఎక్కువుంది. ఇది ఒక పావు కేజీ అల్లం తీసుకొని, సరే ఇంట్లోనే చేద్దాము అని ప్రొసీజర్ స్టార్ట్ చేశానండి. దీనికోసం ఏంటంటే అల్లాన్ని ఫస్ట్ బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్‌గా కోస్తున్నాను. ఇవాళ నేను చేసే ప్రొసీజర్ కొద్దిగా వేరేగా చేస్తున్నాను. చూడండి. ఏంటంటే బెల్లం పాకం పట్టిన తర్వాత అల్లం పేస్ట్ వేయడం ఒక ప్రొసీజర్ అయితే, ఇవాళ నేను చేసే ప్రొసీజర్ చూడండి. కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. నేను యాక్చువల్లీ ఇది ఇంతకుముందు చేశాను. చాలా బాగా వచ్చింది. ఇంకా సరే అని కొద్దిగా చేసి పెడుతున్నా. ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు తినడానికి బావుంటుందని. అయితే ఒక స్పాయిలర్ అలర్ట్ అండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివర్లో మీకొక ఒక గమ్మత్తైన విషయం తెలుస్తుందండి. మీరు దయచేసి కొద్దిగా ఓపికతో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? మీకు తెలుస్తుంది అది ఏం జరిగిందో అని. ఓకే. అల్లం పేస్ట్ అయిపోయింది. ఇలా చేసేసాను. బాగుందండి. మంచి అల్లము. చాలా మంచి అసలు ఇల్లంతా గుమగుమలాడుతుంది. ఇంకా దానికోసం ఇప్పుడు అల్లం ఎంత తీసుకుంటే దానికి 4 వంతులు బెల్లం తీసుకోవాలండి. బెల్లం లేదా షుగర్. నేనేంటంటే సరే ఇది ఒక పావు కేజీ దాకా ఉంది. అల్లం కూడా బాగానే ఉందండి. నేను ఎక్కువే తీసుకున్నా. ఫస్ట్ ఏంటంటే అల్లం కొద్దిగా మెత్తగా ఉందన్నమాట. దాన్ని మిక్సీలో అట్లానే వేసేసాను. ఎక్కువ వేస్తే ఒక్కసారి మిక్సీ వెయిట్ ఎక్కువ అయిపోతుందని ఫస్ట్ కొద్దిగా వేసి మిక్సీలో వేసి ఆడితే మిక్సీ ఏంటో దడదడలాడిపోయిందండి. అంటే నేను మెత్తగా ఉంది కదా అని కొద్దిగా పెద్ద పీసెస్ వేసాను. ఇంకా ఆ సౌండ్కి నాకు భయం వేసి ఎక్కడ మిక్సీ పాడైపోతుందో అనేసి తర్వాత దాన్ని చాపింగ్ బోర్డు పైన చిన్న చిన్నగా తరిగానులేండి. కొద్దిగా ఒక కప్పు పంచదార కూడా వేసాను. ఎందుకంటే నాకు బెల్లం స్వీట్నెస్ అంత ఫుల్ స్వీట్ ఉన్నట్టు అనిపించలేదు. ఇలానండి అల్లము ఇంకా బెల్లం కలిపి మిక్సీలో పేస్ట్ చేసేసాను అనమాట. ఇదేనండి ఇప్పుడు నేను చేసే విధానం. నేను ఇంతకు ముందు కూడా చేశాను, చాలా బాగా వచ్చింది. ఇలా అనమాట. అంటే అల్లంతో కలిపి పాకం పట్టేయడం. బెల్లం ఒక్కటే ఉడికించి బాగా పాకం రానిచ్చి తర్వాత అందులో అల్లం పేస్ట్ వేయడం ఒక ప్రొసీజర్. అలా కూడా చేయొచ్చు. ఇది ఒక ప్రొసీజర్ అనమాట. సో చక్కగా ఈ రెండు కలిపిన పేస్ట్ని ఒక థిక్ బాటమ్ ఉన్న బాండీలోకి తీసుకున్నా. ఇది ఎక్కువ ఫ్లేమ్ పైన పెట్టద్దు. సో సన్న ఫ్లేమ్ పైన పెట్టాను అనమాట. ఎందుకంటే బెల్లం స్వీట్ కదా, కింద అడుగు మాడచ్చు అందుకని. అయితే ఇది ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. నేను చేసే ప్రొసీజర్ ఏంటంటే బెల్లము ఇంకా జింజర్ కలిపి పేస్ట్ చేసి ఒకేసారి పాకం కింద పట్టడం అనమాట. మామూలుగా అయితే చాలా వరకు కొందరు బెల్లం పాకం పట్టి అందులో జింజర్ పేస్ట్ వేస్తారు. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. నేను యాక్చువల్లీ ఇంతకుముందు ఇట్లా చేశాను కూడా, బాగానే వచ్చింది. సో ఇది ఇంకా మెల్లగా బెల్లం బాయిల్ అవుతుంది. ఇంకా మా అభిరామ్ బాబు కోసం టీవీలో ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉన్నాయండి. సరే మధ్య మధ్యలో వచ్చి ఆయన ఒక చూపు చూస్తూ నేను ఈ పని చేస్తూ ఉన్నాను. ఓకే, బెల్లగా హీట్ ఎక్కింది, బెల్లము ఉడుకుతుంది అనమాట. పైన బాగా నురగలాగా వచ్చేస్తుంది చూడండి. అడుగు మాడకుండా కలుపుతూ ఉన్నాను. అయితే మీలో ఎంతమంది చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా మన హైదరాబాద్లోనే, నేను వేరే ఊళ్ళలో చూడలేదు, ఒక అతను ఇట్లా మామూలుగా ఒక ట్రేలో పెట్టుకొని అమ్ముతుంటాడు అల్లం మురబ్బా పీసెస్. అల్లం మురబ్బా అని చిన్నప్పుడు బాగా కొనుక్కొని తినేవాళ్ళమండి. ఎంతో ₹1 ₹2 ఎంతో నాకు గుర్తు కూడా లేదు. ఒక పీస్ ఇచ్చేవాడు. ఒక 2 ఇంచెస్ బై 2 ఇంచెస్ ఒక స్క్వేర్ పీస్ ఇచ్చేవాడు అనమాట. దాన్ని ఎంతోసేపు చప్పరించి తినేవాళ్ళం. అయితే ఇప్పుడు కూడా నేను 1-2 చోట్ల చూశానండి. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత తెలివైన వాళ్ళు అయిపోయారంటే
షుగర్ తినొద్దు, బెల్లం మంచిది, ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ ఇప్పుడు పాపులర్ అయ్యాయి కదా. సో షుగర్ కా అలగ్, గుడ్ కా అలగ్ అని, అంటే షుగర్తో చేసినవి, బెల్లంతో చేసినవి 2 రకాలు అమ్ముతున్నారండి వాళ్ళు. కాకపోతే ఇప్పుడు మనకేంటండి, అంటే అవేర్నెస్ బాగా పెరిగిపోయింది కదా. బయట ఓపెన్లో ఉన్నది తినొద్దు అట్లా ఇట్లా అని ఇంకా మనం కొనడం మానేసాము. చాలా వరకు ఇట్లాంటివి కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాం. ఇందులో చూడండి, నేను ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ యాలకుల పొడి, ఇలాచీ పొడి, ఇంకా కొద్దిగా సాల్ట్ వేసాను. స్వీట్ ఐటెంలో దేంట్లో అయినా కొద్దిగా సాల్ట్ వేస్తే ఆ స్వీట్ అనేది మంచిగా బాగా ఎన్హాన్స్ అవుతుందండి టేస్ట్. ప్రతి స్వీట్ డిష్లో నేను కొద్దిగా సాల్ట్ వేస్తాను. ఈ 3 మిరియాల పొడి, ఇలాచీ పొడి, కొద్దిగా ఉప్పు వేసాను అనమాట. సో ఇప్పుడు మాత్రం బయట అల్లం మురబ్బా కొనుక్కునేదే లేదండి. భయం కదా, వాడు ఓపెన్లో పెట్టుకొని ఊరంతా తిరుగుతుంటాడు, దాని మీద డస్ట్ ఉందా, ఇన్ఫెక్ట్ ఏదో భయం అంతే. అదేదో మన ఇంట్లో చేసుకుంటే చక్కగా సేఫ్గా, ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది అని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాను అనమాట. అయితే ఇప్పుడే ఈ ప్రోగ్రాం పెట్టుకున్న ఎండింగ్లో ఒక మిరాకిల్ జరిగిందనమాట. అదేంటంటే, మరి బెల్లం తేడా చేసిందో తెలీదు, అల్లం ఏమో తేడా అయింది, నేను పాకం పట్టడము ఏం జరిగిందో తెలీదండి. నేను ప్లేట్కి చక్కగా నెయ్యి రాసి పాకం అంతా వేశాను, తర్వాత స్క్వేర్స్గా కట్ చేద్దామని. ఇంకా ప్లేట్ వదిలి రాదండి అచ్చు, అలాగే అతుక్కుపోయింది. కత్తితో కట్ చేయడానికి రావడం లేదు, హార్డ్గా అయిపోయింది. ఇంకా దాన్ని ఎట్లాగో అలా చేసి ఒక పెద్ద స్పూన్తో దాన్ని మొత్తం తీసి ఒక పింగాణి గిన్నెలోకి వేసి మైక్రోవేవ్లో వేడి చేశాను. కొద్దిగా టేస్ట్ చూస్తేనేమో సూపర్గా ఉందండి, అసలు ఎంత బాగుందో. ఇల్లంతా గుమగుమ, అల్లము బెల్లం కలిపిన పాకం కదా, ఇల్లంతా గుమగుమ, అసలు తింటే కూడా టేస్ట్ సూపర్గా ఉందండి. సరే అని ఇంకా ఇప్పుడు దాన్ని వేస్ట్ చేసే ప్రసక్తి లేదు, కానీ దీన్ని ఏదో ఒక రూపం ఇవ్వాలి దీనికని చిన్న చిన్నగా ఉండలుగా చుట్టాను అనమాట. ఇదిగోండి ఇలా చేశాను. అయితే ఇవి తింటే ఎలా ఉంది తెలుసా అండి, మనము విక్స్ బిళ్ళలు తింటాం చూడండి, అందులో చాలా వరకు మనకు జింజర్ ఫ్లేవరే ఇష్టం కదా. సో ఇది ఏంటంటే హోమ్ మేడ్ విక్స్ బిళ్ళలు అనమాట. అచ్చు అలాగే ఉన్నాయండి, ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయి. అవి కొంచెం మైల్డ్ ఫ్లేవర్ ఉంటాయి విక్స్ బిళ్ళలు, ఇవైతే ఇంకా బాగున్నాయండి. సో అల్లం మురబ్బా ముక్కలు బదులు నేను ఇలా చిన్న చిన్న ఉండలుగా చేశాను అనమాట. చాలా చక్కగా వచ్చాయండి. సో నా పాకం ఫెయిల్ అయినా పదార్థం మాత్రం వేస్ట్ అవ్వలేదు. చూడండి, మొత్తానికైతే పాకం ఫెయిల్ అయిపోయింది, బిస్కెట్ అయిపోయింది అనమాట. ప్లేట్కి వేయగానే ప్లేట్కి అతుక్కుపోయి ఇంకా రానన్నది. అలాగాని దాన్ని ఎలాగోలా కొద్దిగా వేడి చేసి ఇలా చిన్న చిన్న ఉండల కింద చేశానండి. ఇంట్లో చేసిన విక్స్ బిళ్ళలండి.